దేవుని వాక్యమును చదువుకుందాము. రండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ప్రభు నుండి నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము గమనించవలసిన వారమై ఉంటున్నామని మనము చేస్తూ ఉన్నాను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జీవించిన కాలములో ఆయన పిలిచినటువంటి తన శిష్యుల గురించి వ్రాయబడినటువంటి మాట, ఆయన శిష్యుల గురించి అన్యులు చెబుతున్నటువంటి, రాజులు అధికారులు చెబుతున్నటువంటి మాటను మనము ధ్యానాంశముగా చదువుకున్నాం. ఏమిటంటే, వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. వారు విద్యలేని పామరులు అయినప్పుడు కూడా వారు సకల శాస్త్రముల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. వారు విద్యలేని పామరులు అయినా సరే జ్ఞానులకు కన్నులను వెలిగిస్తూ ఉంటున్నారు. వారి విద్యలేని పామరులు వారి జీవితంలో ఏమాత్రము అదరక బెదరక ధైర్యముతో దేవుని యొక్క ధర్మశాస్త్రమును బోధిస్తూ ఉన్నారు. వారు విద్యలేని పామరులైనప్పుడు కూడా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాల గురించి విశదీకరిస్తూ ఉంటున్నారు. వారి యొక్క జ్ఞాన ప్రతిభను చూసి ఆనాడు ఆ చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా ఆశ్చర్యచకితులైపోతూ ఉంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి జ్ఞానము? ఎక్కడ దొరికింది వీళ్ళకి ఈ యొక్క మహాశక్తి? ఎక్కడ దొరికింది వీళ్ళకి ఇంత ధైర్యము? జ్ఞానుల దగ్గరే జ్ఞానము లేని వారు మాట్లాడడం, చదువుకున్న వారి దగ్గరే చదువు లేని వారు మాట్లాడడం, ప్రతిభ ఉన్నవారే ప్రతిభ లేని వారితో మాట్లాడడం. దేవుని బిడ్డలారా, మనం ఆలోచించవలసినటువంటి విషయాలు. వారు వృత్తికి బెస్తవారు, వాళ్ళు చేపలు వేటాడేవారు, వారు విద్యలేని పామరులు అయినా సరే వారిని చూసి భయపడుతున్నారు చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా. ఎందుకంటే ఇంత జ్ఞానం వాళ్ళకి ఎలా దొరికింది? ఇంత ధైర్యం ఎలాగొచ్చింది? ధర్మశాస్త్రమును చదవడము, గ్రహించడం అంటే సామాన్యమైన విషయము కాదు. దేవుని యొక్క సంగతులను వివరించడం అది సామాన్యమైన విషయం కాదు. కానీ వీళ్ళు దేవుని సంగతులు వివరిస్తున్నారు, ధర్మశాస్త్ర సంగతులు వివరిస్తూ ఉంటున్నారు, దేవుని గొప్ప కార్యముల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఇంత ధైర్యము, ఇంత ప్రత్యక్షత వీళ్ళలాగ దొరికింది. వీళ్ళు విద్యలేని వారు కదా అని అనుకున్న సమయంలో అందులో ఎవరో ఒకరు ఒక మాట అన్నారు. ఏంటండి? వారు యేసుతో పాటు ఉన్నవారని గుర్తెరిగిరి. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి కూడా ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మహత్కార్యములు చేస్తూ ఉన్నప్పుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఏమంటే, ఇతడికి ఈ సంగతులు ఎలాగూ వచ్చినవి, ఇతడికి ఈ సంగతులు ఎలా తెలిసినవి, ఎక్కడ నేర్చుకుని, ఏ స్కూల్లోనికి వెళ్ళలేడు ఆయన, ఏ యూనివర్సిటీకి వెళ్ళలేడు, ఏ కాలేజీకి వెళ్ళలేడు, ఏ గురువు దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించలేడు. ఆనాడు ధర్మశాస్త్రమును బోధించే సునగోగుల సమాజం ఉన్నది. ఆ సునగోగుల సమాజమునకు ఆ బాప్తిస్మమిచ్చే యోహాను అనేకమైన సంగతులు నేర్చుకున్నాడు. కానీ ఇటువంటి ఆయన సమాజంలోనూ కూడా వెళ్ళలేడు. ఈ సంగతులు ఎలాగా అతనికి ఆయనకు వచ్చాయని చెప్పేసి యేసు ప్రభువు వారి గురించి ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచము కూడా నేటి క్రైస్తవాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటున్నాను. ఈ క్రైస్తవ్యాన్ని,
లేకపోతే ఈ రక్షణ సువార్తను, పరిశుద్ధ గ్రంథాన్ని, క్రైస్తవ్యాన్ని ఎంతోమంది ఈ భూరాజులు, ఈ భూమి మీద పరిపాలన చేస్తున్న భూరాజులు ఎంతోమంది అడ్డుకున్నారు. ఎంతోమంది యూదులను, ఎంతోమంది క్రైస్తవులను నానా చిత్రహింసలు చేసి ఒకే రోజున, ఒకే గంటలో నీరో చక్రవర్తి దాదాపు 6 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. గ్యాస్ బంబర్లో పెట్టి 6 లక్షల యూదుల్ని చంపేశారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సంఘం ఎన్నో చిత్రహింసలు పడుతూ యేసు ప్రభు శిష్యులను తలకిందులుగా ఒకరిని చంపేశారు. కొంతమందినేమో రాళ్ళు, గుర్రముల వెనకాల తాళ్ళుతో కట్టి వీధులు లాక్కెళ్తూ కొంతమందిని చంపేశారు. కొంతమందినేమో పదునైన కత్తులతో వారి చర్మములు ఒక జంతు చర్మం ఒలిచినట్టుగా ఒలిచి చంపేశారు. కొంతమందినేమో కత్తులతో పొడి, బాణములతో పొడిచి చంపేశారు. అయినా సరే దేవుని సువార్త ఈనాటికి కూడా ఆగలేదు. అది అప్రహితంగా సాగిపోతూ ఉంటున్నది. ఎవరు కూడా దీన్ని అడ్డుకట్ట వేయలేకపోతూ ఉంటున్నారు. ఈనాడు చాలామంది కూడా ప్రభుత్వాలు కూడా అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాయి. మన కళ్ళ ముందున్న ప్రభుత్వాలు కూడా అడ్డుకట్ట వేయాలని చూస్తూ ఉన్నాయి. కోర్టులు కూడా నివారించాలని చూస్తూ ఉంటున్నాయి. కోర్టులు కూడా అల్లంత దూరాన్ని పెట్టాలని కోర్టులు కూడా చూస్తూ ఉంటుంది. కానీ మనుషులు కూడా, ఈ లోకపు తత్వవేత్తలు కూడా, ఈ లోకపు ప్రభునందు పీఠాధిపతులు కూడా దీనిని కట్టడ వేయాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ఇది ప్రబలిపోకుండా చూడాలని చూస్తూ ఉంటున్నారు. వాళ్ళెంత ఊరి చివర ఉండేవారు కాడ ఊరిని కట్టడ వేయచ్చు అని చెప్పేసి అనుకుంటూ దీని మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటున్నారు. కానీ అది వాళ్ళ తరము కాదు, వాళ్ళ తలలో ఉన్న జేజమ్మ తరము కూడా కాదు. ఎందుకంటే ఇది దేవుని కార్యం. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద దేవుడు దీన్ని స్థాపించిన వాడు, దీన్ని రద్దు చేయగలిగిన వాడు ఎవడూ లేడు. రద్దు చేద్దామనుకున్న వాళ్ళ జీవితాలు రద్దు అయిపోయినాయి భూమి మీద. కానీ దీన్ని ఎవరు కూడా రద్దుపరచలేరు, దీన్ని ఎవరు కూడా ఆపలేరు. ఈ సువార్త అనేది అప్రహటికంగా జరిగిపోతూ ఉంటుంది. నువ్వు నమ్మకపోయినా, నువ్వు వినకపోయినా, నువ్వు కళ్ళు మూసుకున్నా, చెవులు మూసుకున్నా సరే, దేవుని కార్యములు దేవుడు జరిగించే సామర్థ్యము కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఈ కార్యక్రమం జరిగించడానికి, ఈ సువార్త ప్రకటన జరిగించడానికి విద్యతో సంబంధం లేదు, నీ బలముతో సంబంధము లేదు, ధనముతో సంబంధము లేదు, జ్ఞానముతో సంబంధము లేదు. ప్రభున ఈ భూమి మీద ఇవ్వబడిన దేనిని బట్టి కూడా, అనగా సృష్టిలో ఇవ్వబడిన పంచభూతములు కూడా ఏది యొక్క సువార్తను, ఏ శక్తులు కూడా ఈ సువార్తను ఆపజాలవు. ఎందుకంటే సువార్త అనేది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకంటే ఇది దేవుడు చేస్తున్నటువంటి కార్యము. మనుషులను భూమి మీద పరిశుద్ధులుగా దేవుడు చేస్తున్న కార్యం ఇది. మనుషులను పాపులు నీతిమంతులుగా చేస్తున్న కార్యం ఇది. మనుషులను దేవునికి ఇష్టలుగా చేస్తున్న కార్యం ఇది. ఈ కార్యమును గ్రహించి తెలుసుకొని కళ్ళు తెరవబడి, చెవులు తెరవబడి, హృదయము తెరవబడి తెలుసుకొని ఈ కార్యములో పాలు పంపులు పొందిన వారందరూ కూడా ధన్యులు. హల్లెలూయా. ఈ ధన్యతను ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు చేస్తున్న కార్యము, దేవుడు మందిరమును కడుతూ ఉన్నాడు. జెరుబ్బాబెలు మందిరం కడుతూ ఉన్నప్పుడు చాలా మంది అడ్డుకోవాలి వచ్చారు. కానీ జెరుబ్బాబెల్ని ఎవరు అడ్డుకోవడం వాళ్ళ తరము కాలేదు. భూరాజుల తరము కాలేదు, రాజుల తరము కాలేదు, బలవంతుల తరము కాలేదు. కానీ దేవుని మందిరము కట్టబడిపోయింది. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన వాళ్ళరా,
దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే భూమి మీద కొంతమందిని పరిశుద్ధులను తయారు చేస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. భూమి మీద కొంతమంది నీతిమంతులు సిద్ధం చేసుకుంటూ ఉంటున్నాడు. భూమి మీద కొంతమందిని తనకిష్టులుగా చేసుకోబోతూ ఉంటున్నాడు. ఇది సర్వోన్నతుడైన దేవుడు చేస్తున్న కార్యము. ఆ కార్యములో మనము కూడా పాలు పంపులు పొందిన వారమై మనము కూడా పరిశుద్ధపరచబడాలంటే, పాపము నుంచి తప్పించుకోవాలంటే, పాపము నుంచి సంపూర్ణంగా విడుదల పొందాలంటే, దేవుని బిడ్డ అజ్ఞానములో నుంచి అతి తొందరగా బయటకు రావాలంటే, ఈ భూమి మీద నీతిమంతులుగా తీర్చబడాలంటే, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కూర్చున్న మనతో సహా అందరూ కూడా యేసు చెంతకు రావాలి. హల్లెలూయా. యేసు చెంతకు రావాలి. మనము కూడా దేవుని చెంతనే ఉండాలి. నీ జీవితంలో అద్భుతాలు కావాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని కోరుకుంటున్నావా? నీవు అర్జెంటుగా యేసుతో సహవాసం చేయాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుతో మన సహవాసం ఉన్నట్లయితే మనము యేసులాగా తయారవుతాం. దేవుని వాక్యముతో మన సహవాసం ఉన్నట్లయితే నీవే దేవుని వాక్కు అవుతావు. హల్లెలూయా. నీవే దేవుని పత్రిక అవుతావు. ఎవరితో సహవాసం ఉండాలి? దేవుని వాక్యముతో సహవాసం ఉండాలి. వాక్యముతో సహవాసం ఉన్నట్లయితే దేవుని వాక్యము నీవే. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నారు. దయచేసి చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి. రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తటి హృదయములను పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచు ఉన్నారు. చాలు. కొరింథీ సంఘానికి రాస్తూ, ఓ కొరింథీ సంఘమా, మీరే క్రీస్తు యొక్క పత్రికలై ఉన్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప ఛాన్స్ దొరికింది ఎవరికి? కొరింథీ సంఘానికి. 2వ కొరింథీ రాసిన పత్రిక కొరింథీ సంఘం. 1 కొరింథీ అంతా సవరణే. 1 కొరింథీ మారు మనసు గురించి, తప్పు దిద్దుబాటు గురించి రాశాడు. కానీ 2వ కొరింథీయులు తప్పులు దిద్దుకున్నటువంటి వ్యక్తుల దగ్గరకు వచ్చి అన్నాడు కదా, మీరు దేవుని పత్రిక అయి ఉన్నారు. నువ్వెక్కడ ఉన్నా సరే దేవుని పత్రికగా ఉండాలి. దేవుని సువార్త గ్రంథములో ఒక గ్రంథముగా ఉండాలి. హల్లెలూయా. ఏ కోణాన్ని చూసినా దేవుని పత్రికలు అనిపించుకోవాలి మనం. బైబిల్లోని పత్రికలు కాదు, పత్రికలు వీధుల్లో తిరుగుతున్నాయి. హల్లెలూయా. పత్రికలు ఎక్కడున్నాయి? వీధుల్లో ఉన్నాయి. పత్రికలు ఎక్కడున్నాయి? మీరు పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో ఉన్నాయి. పత్రికలు మీ నివాసం ఉన్న గృహాల్లో ఉన్నాయి. అంటే మీరు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క నిబంధన గ్రంథముగా మారాలి. అది పౌలు ఆశ. రాతి పలకల మీద రాయబడడం కాదు, పుస్తకాల మీద రాయబడడం కాదు. మీరే దేవుని సజీవమైన పత్రికలు, దేవునికి సాక్షార్థమైన పత్రికలుగా మీరే ఉన్నారు. మీ జీవిత చరిత్రను చదువుకుంటే చాలు, యేసు కనబడతాడు. హల్లెలూయా. ఏంది? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరూ నాలో యేసును చూడ ఆత్మతో నింపుము దేవా అని పాట పాడుకుంటా కదా. అందరూ క్రీస్తును నాలో చూడు. సర్వచిత్తము నీదని అనే పాటలో ఒక భాగము, ఒక పల్లవి, ఒక చరణం. అందరూ నాలో ఎవరు చూడాలి? నిన్ను చూడాలి. మన క్రీస్తు యొక్క పత్రికలమై ఉండాలంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముతో మనకు సహవాసం అనేది ఉండాలి. నేను అడుగుతున్నా, దేవునితో ఎంతవరకు మీరు వాక్యముతో ఎంతవరకు సహవాసం చేస్తున్నారు?
ప్రార్థనలో అందరూ కలిసి ప్రార్థన చేసుకున్నారు, మంచిదే. సహవాసం అందరూ కలిసి ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేసుకున్నారు, మంచిదే. అందరూ ఆన్లైన్లో ప్రార్థనలో ఉంటారు, మంచిదే. అందరూ ఆన్లైన్లో పుస్తకాలు చదువుకుంటారు, మంచిదే. కానీ నీ వ్యక్తిగతంగా నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితంలో ఎంతమంది దేవుని యొక్క వాక్యముతో సహవాసం చేస్తూ ఉంటున్నారు? వాక్యముతో సహవాసము చేయకయే క్రీస్తు పత్రికలను అనిపించుకోలేకపోతూ ఉంటున్నాం. వీళ్ళు మనుషులని అనిపించుకోగలుగుతూ ఉంటున్నాం. క్రీస్తు పత్రిక అనిపించుకోవాలంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవుని వాక్యముతో ఉండాలి. దేవుని వంటి వారముగా తయారవ్వాలంటే మనం ఎవరితో సహవాసం ఉండాలి? దేవునితో సహవాసం ఉండాలి. మనం పరిశుద్ధపరచబడుతున్న వారు అంటే అర్థం, పరిశుద్ధపరచబడుతున్న వారు అని అనిపించుకోవాలంటే పరిశుద్ధులతో మన సహవాసము ఉండాలి. లోకములో నుంచి ప్రత్యేకించబడిన మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని వాక్యము చేత, దేవుని రక్తము చేత కొనబడిన మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. దేవుని వాక్యము చేత పెంచబడుతున్న నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. మనము దేవుని వంటి వారం అవ్వాలంటే ఎవరితో సహవాసం ఉండాలి? యేసయ్యతో సహవాసం ఉండాలి. మనం క్రీస్తు యొక్క పత్రికలై ఉండాలంటే మనం ఎవరితో సహవాసం ఉండాలి? వాక్యముతో సహవాసం ఉండాలి. తడబడుతున్నారు, జాగ్రత్తగా వినండి. దేవుని పత్రికగా ఉండాలంటే దేవుని వాక్యముతో మన సహవాసము ఉండాలి. మనము దేవుని వంటి వారముగా తయారవ్వాలంటే దేవునితో మన సహవాసము ఉండాలి. ఈ భూమి మీద మనం త్వరగా పరిశుద్ధులం అవ్వాలంటే పరిశుద్ధులతో సహవాసం అనేది ఉండాలి. ప్రభునందు నీతిమంతులుగా తీర్చబడాలంటే నీటి బోధలతో మన సహవాసం ఉండాలి. హల్లెలూయా. ఈ 4 పాయింట్లు మీరు అర్థం చేసుకుంటే చాలు. నా జీవితము, నా పరిచర్య ధన్యమైనట్లే. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వారు విద్య లేని పామరులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటున్నారు. రేపొద్దుట యేసు ప్రభు రాకడ సమయంలో నిన్ను చూసి లోకమంతా కూడా నివ్వెరపోబోతూ ఉంటున్నది. హల్లెలూయా. నిన్ను చూసి లోకమంతా కూడా నివ్వెరపోబోతూ ఉంటున్నది. ఇది నిజము, ఇది తథ్యము. యేసు నామములు ఇది నిజము చెబుతూ ఉంటుంది. నిన్ను చూచి, ఈనాడు నిన్ను చూసి మనుషులందరూ హేళన చేస్తున్నది. వీళ్ళ దేవుని రాజ్యములోనికి పరలోకం వెళ్ళేది వీళ్ళ, ఈ మురికివారా, ఈ పేదవాళ్ళ, ఈ శుభ్రత లేనటువంటి వాళ్ళ అని నువ్వు అనుకుంటున్నావే. కానీ వీళ్ళను చూసి ఒకానొక దినమందు భూమి మీద లోకమంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నివ్వెరపోతూ ఉంటారు. వీళ్ళేమో దేవుని రాజ్యములో ఉంటారు. వీళ్ళ అనుకున్న వాళ్ళందరూ ఎక్కడుంటారు? దేవుని బిడ్డలారా, నిత్య నాశనములో, పాతాళములో రొమ్ము కొట్టుకుంటూ, వేదన పడుస్తూ, బాధపడుతూ ఉంటారు. ధనవంతుడు వలె ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసయ్యా మా ప్రక్కనే ఉండేవాడు నాయనా, ఆ నీ దాసుడు మా ప్రక్కనే ఉన్నాడు, ఆ నీ దాసురాలు మా పక్కనే ఉన్నది. ఒక్కసారి గొంతెండిపోతుంటండి, కనికరించు, నీ చిటికిన వేలుతో ఒక నీటి బొట్టు నాకు దయచేయి, నాకు కావాలని ఆక్రందిస్తూ ఉంటారు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే చెబుతున్నాను, ఒకానొక దినము రాబోతూ ఉంటున్నది. ఆ దినము కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను. ఎందుకంటే నిన్ను చూసి లోకమంతా నివ్వెరపోయే సమయం రాబోతూ ఉంటున్నది. ఆ దినము కొరకు దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ, ఈ భూమి మీద మనము
దేవుని పత్రికలుగా ఉండాలంటే వాక్యముతో మనకు సహవాసం ఉండాలి. దేవునికి నీకును సంబంధాలు చెడగొడుతున్నటువంటి, నీకును నీ బంధువులకు సంబంధాలు చెడగొడుతున్నటువంటి, నీకును నీ బిడ్డలకును సంబంధాలు చెడగొడుతున్నటువంటి, నీకును నీ స్నేహితులకును సంబంధాలు చెడగొడుతున్నటువంటి, నీ శరీరమునకు, నీ ప్రాణమునకు, నీ ఆత్మనకును సంబంధాలు చెడగొడుతున్నటువంటి, ఈనాడు ఇంటర్నెట్ నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. హల్లెలూయా. ఈ సెల్ ఫోన్ నుంచి ఎంత దూరముగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే నీకును దేవునికి సంబంధాలు చెడగొడుతున్నది అదే. యవనస్తులు తల్లిదండ్రులకు దూరంగా చెడిపోతూ ఉంటున్నారు. తల్లిదండ్రులు దేవునికి దూరంగా చెడిపోతూ ఉంటున్నారు. సమాజమే భ్రష్టు పట్టిపోతూ ఉంటున్నది ఈ చిన్న చేతిలో ఉన్న ఫోన్ను బట్టి. ఇదివరకైతే హాస్పిటల్కి వెళ్ళి ఒక గంట సేపు రిసెప్షన్లో కూర్చోవాలంటే ఎంతో బాధ కలిగేది. గంట సేపు ఎదురు చూడాలంటే ఎంతో ఎలా గడపాలి గంట సేపు అని చెప్పి బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు గంట నిమిషంలో గడిచిపోతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, దేవునికి మనిషికున్న సంబంధాలు చెడగొడుతున్నది ఈ పనికి మాలినటువంటి ఇంటర్నెట్, ఈ పనికి మాలిన సెల్ ఫోన్లే చెడగొడుతూ ఉంటుంది. నువ్వు దేవుని వంటి వారుగా చేయకుండా ఉండడానికి, వాక్యముతో సహవాసం చేయకుండా ఉండడానికి అదే చెడగొడుతూ ఉంటున్నది. చాలాసార్లు చెబుతూ ఉంటున్నాను, దానితో ఉన్న సంబంధాలు కనీసం బైబిల్తో నీకున్నాయా? దానితో గడుపుతున్న సమయం బైబిల్తో నీకు గడుపుతూ ఉంటున్నావా? వాక్యాలు చదవడం చాలా కష్టమైపోతుంది, ప్రసంగాలు వినడం చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటున్నది. ప్రసంగాలు వినేవాళ్ళు ప్రసంగాలు వింటూ నిద్రపోతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ప్రసంగాలు వినేవాళ్ళు వింటూ ఉంటున్నారు. పాటలు పాడుకునే పాటలు వింటూ ఉంటున్నారు. లోకంలో విషయాలు చూడవలసిన లోకాలు చూస్తూ ఉంటున్నారు. రాజకీయ సంగతులు చూస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఏం జరుగుతున్న ఆ సంగతులన్నీ కూడా దాంట్లో కనబడిపోతూ ఉంటున్నాయి. యవనస్తులకు ఉండవలసిన స్లాట్స్లు యవనస్తులకు ఉన్నాయి. చిన్నపిల్లలకు ఉన్నటువంటి స్లాట్స్ చిన్నపిల్లలకు ఉన్నాయి. వృద్ధులకు ఉన్నటువంటి స్లాట్స్ వృద్ధులకు ఉన్నాయి. ఎవరికి వారికి అమర్చి పెట్టాడు దుష్టుడు దాంట్లో. కాబట్టి బైబిల్ చదవాలంటే మనకి ఏమొస్తుంది? మనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే దేవుడు చెబుతూ ఉన్నాడు, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు నా వంటి వారు కావాలి కనుక వాక్యమును దేవుడు మనకి ఇచ్చాడు. వాక్యమును మనం ఏం చేస్తున్నాం? మనం నిర్లక్ష్యపెడుతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, నువ్వు పాటలు వినకపోయినా పర్వాలేదు, నువ్వు ప్రసంగాలు వినకపోయినా పర్వాలేదు, కానీ వాక్యం చదవడం మాత్రం అస్సలు ఆప్ చేయట్టు. వాక్యం చదవాలి. భోజనం తినకపోతే నీ శరీరానికి ఎంత నష్టమో వెరీ సీరియస్లీ తీసుకోండి ఈ విషయాన్ని. భోజనం చేయకపోతే నీ శరీరానికి ఎంత నష్టమో, వాక్యమును చదవకపోవడం బట్టి నీ కూడా అంతే నష్టం, అంతకు మించి నష్టం జరుగుద్ది. నీ ఆత్మకు అంతకు మించి నష్టం జరుగుద్ది. ఆత్మీయ జీవితంలో భయంకరమైన కరువు అనిపించి వస్తుంది. జీవితంలో మొద్దుబారిపోతావు. ఆకాశము నీ దృష్టికి చక్రంలా కనబడుతూ ఉంటుంది. దేవుడు నీ దృష్టి కఠినుడిగా కనబడిపోతూ ఉంటాడు. ఎందుకు? దేవుని వాక్యమును చదవడం నిర్లక్ష్యం చేస్తే నీ ఆశీర్వాదాలన్నీ వాక్యములోనే ఉన్నాయి. నీ ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? వాక్యములోనే ఉన్నాయి. నీ దీవెనలన్నీ వాక్యములోనే ఉన్నాయి. నీ విశ్వాసం అంతా వాక్యములోనే ఉన్నది. నీకు కావలసిన సమృద్ధి అనే జీవం కూడా వాక్యములోనే ఉన్నది. కాబట్టి వాక్యమును చదవడం మానివేయొద్దు. ఏదో గంట సేపు
నెట్లో కూడుకుంటున్నామండి, చదువుకుంటున్నామండి, ప్రార్థన చేసుకుంటామండి, మంచిదే. ప్రార్థన చేసుకుంటే నీ జీవితం మారుతుంది. వాక్యము చదివితే దేవుడు నిన్ను ఒక పత్రికగా ఈ లోకంలో చేస్తాడు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధురాలు అవుతావు, నీతిమంతురాలు అవుతావు. దేవుని బిడ్డలారా, కానీ ఈ లోకమును జయించాలంటే, ఈ లోకములోను గొప్ప వ్యక్తిగా నువ్వు జీవించాలంటే నువ్వు దేవుని వాక్యముతో నువ్వు సహవాసం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంతమంది నేను అడుగుతున్నా, ఎంతమంది ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉంటున్నారు? ఎంతమంది వాక్యాన్ని చదువుతూ ఉంటున్నారు? దేవుని బిడ్డలారా, చదవాలి, అందరూ చదవాలి. నీకు అర్థం కాకపోయినా చదవాలి, నీకు అర్థం కాకపోయినా చదవాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళుతున్నావు, ఆది కాండం నుంచి వెళుతూ ఉన్నావు, ప్రకటన గ్రంథం కొరకు వచ్చేసావు. కానీ గ్రంథాలు చదువుతున్నప్పుడు ఆది కాండములో కనబడినటువంటి హవ్వ మళ్ళీ సువార్త పత్రికలో కనబడుతున్నది. ఆది కాండములో కనబడిన లోటు భార్య సువార్త పత్రికలో కనబడుతూ ఉంటుంది. లోటు భార్య గురించి యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు, లోటు భార్యను జ్ఞాపకం చేసుకుని అంటూ ఉంటాడు. ఎందుకన్నాడు మాట? ఆలోచింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు. చదువు అవసరం లేదు దీనికి, ఇంగితం ఉంటే చాలు. పుట్టినడు ప్రతివాడికి ఏముంది? ఇంగితం ఉంది అక్కడ. ఇంగితం ఉంటే నేను అక్కడ చదివిన విషయానికి ఇక్కడ చదివిన విషయాన్ని వ్యత్యాసం కనబడుతుంది. ఎందుకు ఇక్కడ ఇలా రాయబడింది అంటే, లోటు భార్య సొదొమ గొమొర్రా వైపు చూసి ఏం చేసింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? యేసు కాడి మీద, యేసు నాగడి మీద చెయ్యబెట్టి వెనకటట్టు చూడడానికి వీల్లేరు. అనగా దేవుని మీదను విశ్వాసము తొలగిపోవడానికి వీల్లేదు. నష్టం జరిగిన తొలగిపోకూడదు, నిన్ను స్వస్థపరచబోయినా తొలగిపోకూడదు, నువ్వు అనుకున్నది దేవుడు చేయకపోయినా సరే తొలగిపోకూడదు. అన్నిటికీ మించి దేవుడు నీకు నిత్య జీవిస్తున్నాడు. హల్లెలూయా. అన్నిటికీ మించి దేవుడు ఏమిస్తాడు? నీకు నిత్య జీవిస్తాడు. ఎందుకొరకు ప్రభువుని నమ్ముకున్నారు మీరు? చనిపోయిన తర్వాత ప్రభువుతో ఉండాలని ప్రభువుని నమ్ముకున్నారు. భూమి మీద గొప్పవాళ్ళు అయిపోయిన ప్రభువుని నమ్ముకున్నారా? భూమి మీద గొప్పవాళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, భూమి మీద మేము గొప్పవాళ్ళం అయిపోవాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ప్రభువుని నమ్మవలసిన పని లేదు, నమ్మవద్దు కూడా. కానీ భూమి మీద నాకు రక్షణ కావాలి, పాఠాలను తప్పించుకోవాలి, పాపము నుంచి విడుదల పొందుకోవాలి, మృత్యువును అమృతంగా మార్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువుని నమ్మాలి. హల్లెలూయా. నీ వ్యాపారం అభివృద్ధి పొందాలి, నీ ఉద్యోగాలు రావాలి, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, నువ్వు మంచి ఆరోగ్యవంతుడిగా సుఖవంతుడిగా భూమి మీద ధనధాన్యాలతో తొలతూగుతూ ఉండాలనుకున్నట్లయితే యేసు ప్రభు నీకు అవసరం లేదు, నేను చెప్తున్నా. కానీ యేసు ప్రభు ఎందుకు అవసరం అంటే, నీ పాపముల నుంచి విడుదల పొందాలంటే, నీ మరణములో నుంచి నువ్వు దాటి జీవంలో ప్రవేశించాలంటే, యుగయుగాలు ఆనందకరమైనటువంటి పరలోక రాజ్యములో యుగయుగాలు నువ్వు బ్రతకాలంటే నువ్వు ఖచ్చితంగా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి. ఇది మా సువార్త, ఇది మా సువార్త. యేసు ప్రభు నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే దెయ్యాలు పోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే నీకు అది జరిగిపోతే ఇది జరిగిపో చెప్పేది సువార్త కాదు. యేసు ప్రభు నమ్ముకుంటే దెయ్యాలు వెళ్ళగొట్టగలడైనా, యేసు ప్రభు నమ్ముకుంటే స్వస్థత కార్యాలు జరుగుతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే నీ స్థితిగతులన్నీ మారుతాయి. ఒకవేళ మారినా మారకపోయినా సరే ఎవరు దేవుడు మనకి? యేసే దేవుడు. హల్లెలూయా. ఇచ్చిన దేవుడే, ఇవ్వకపోయినా, స్వస్థపరిచిన దేవుడే, స్వస్థపరచకపోయినా దేవుడే. భూమి మీద గొప్పవాళ్ళుగా చేసిన దేవుడే, చేయకపోయినా కడు దీనుడిగా చేసినా సరే యేసే మనకి దేవుడే. ఎందుకని?
ఈ భూమి మీద తాత్కాలికమైనది కోరుకునేది కాదు క్రైస్తవం ఏంటి. ఈ భూమి మీద అత్యున్నతమైనటువంటి నిత్య జీవమును కోరుకుంటూ ఉన్నదే క్రైస్తవ్యం అంటే. హల్లెలూయా. అత్యున్నతమైన దేవుని జీవాన్ని కోరుకుంటున్నాం. ఆ జీవులు రావాలంటే మొట్టమొదటి పాపము నుంచి మనుషులు ఏం చేయాలి? విడుదల పొందాలి. ఎక్కడ పోయి ఏం చేస్తే విడుదల పొందుతాం? ఏం చేస్తే విడుదల పొందుతాం? నీ దాన ధర్మాలు, నీ బలిపీఠాలు, నీ బలియజ్ఞాలు ఏమీ కూడా పాపమును పరిహరించలేవని దేవుని వాక్యం చెబుతుంది. సకల గ్రంథాలు చెబుతున్నాయి. అన్ని గ్రంథాలు కూడా చెబుతూ ఉంటున్నాయి. కానీ పాపము పోవాలంటే యేసు రక్తం ఒకటే శరణ్యం. మరి దిక్కు లేదండి. అందుకని యేసు ప్రభు శిష్యులు ప్రకటిస్తున్నారు, భూమి మీద ఇవ్వబడిన మరి ఏ నామమును బట్టి రక్షణ పొందలేము. ఈ నామమునే మనుషులందరూ కూడా రక్షణ పొందవలనగా పాపము నుంచి విడుదల పొందాలని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, యేసుతో మన సహవాసం ఉన్నట్లయితే ఎంత గొప్ప ధైర్యంతో నింపబడతామంటే, చాలా ధైర్యంతో నింపబడతాం. చాలా గొప్ప ధైర్యంతో నింపబడతాం. యేసయ్య ఉంటే చాలు ధైర్యం అంతేనండి. కొంతమంది డబ్బు ఉంటే ధైర్యం, కొంతమంది బలం ఉంటే ధైర్యం, ఏమండి, కొంతమందికి ఆరోగ్యం ఉంటే ధైర్యం. కానీ నేను చెబుతూ ఉన్నాను, యేసయ్య మనతో ఉంటే మనకు ధైర్యం. హల్లెలూయా. నువ్వు అడవులో ఉన్నా సరే రాజువే, ఊరి చివరి పూరి గుడిసెలో ఉన్నా సరే దేవుని సజీవ పత్రికే. యేసులంత ధైర్యం ఉన్నది. అందుకని యేసయ్య మనకు దేవుడయ్యాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రేపేమో జరగబోతున్న దిగులు చింత మనకి లేదు. రేపేమి జరిగినా సరే ధైర్యమే. యేసు ప్రభు వారు మరణానికి ధైర్యంగా ఎదురుగుండా వెళ్ళాడు. యేసు ప్రభు పత్రిక అయిన నీవు కూడా వెళ్ళగలుగుతావు. నువ్వు మరణానికి ధైర్యంగానే వెళ్తూ ఉంటావు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ధైర్యం ఎలా దొరుకుతుంది? యేసుతో నువ్వు సహవాసం చెయ్యాలి. హల్లెలూయా. అన్నయ్యలందరూ కూడా దూరంగా పెట్టేశారు తమ్ముడిని. అన్నయ్యలందరూ కూడా తమ్ముడు దూరంగా పెట్టేశారు. తమ్ముడు మంచోడు కాడు, తమ్ముడు అక్రమ సంబంధంగా పుట్టినటువంటి వాడు, అక్రమ సంబంధంతో పుట్టినటువంటి వాడు. నాన్న విడిచిపెట్టినప్పుడు కూడా, నాన్న విడాకులు ఇచ్చినప్పుడు కూడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా నాన్న విడాకులు ఇచ్చినప్పుడు కూడా అమ్మ ఎక్కడికో పోయి వాడిని కన్నది అని అన్నలు విడిచిపెట్టేశారు తమ్ముడిని. అలాగని చెప్పేసి భర్త కూడా విడాకులు ఇచ్చినప్పుడు కూడా రహస్యంగా ఆమెతో సంబంధాలు పెట్టుకున్నాడు. తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు, అన్నయ్యల ప్రేమకు దూరం అయ్యాడు, అనుబంధాలకు దూరం అయ్యాడు, ఆప్యాయతలకు దూరం అయ్యాడు. దేవుని బిడ్డలారా, పశువులు కాపరయ్యాడు. ఏమయ్యాడు? పశువులు కాపరయ్యాడు. అయినప్పటికీ కూడా అతని సహవాసం ఎవరితో ఉంది? దేవునితో ఉన్నది. ఎవరు ఆయన? దావీదు. అరణ్యములో ఉన్నాడు దావీదు, గొర్రెలు కాసుకుంటూ ఉంటున్నాడు. తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు. తండ్రి ఆ కాలములో ఇశ్రాయేలు సమాజంలో ఈనాడు సుప్రీంకోర్టు జడ్జ్ ఏ స్థానములో ఉన్నాడు? ఆ స్థానములో దావీదు తండ్రి యెషయా ఆ స్థానములో ఉన్నాడు. ఆ స్థానానికి వెళ్ళాలంటే యెషయా, ఆ సుప్రీంకోర్టు జడ్జి స్థానానికి వెళ్ళండి యెషయా. దావీదు తల్లి మోయాబీరాలు. దావీదు తల్లి ఎవరు? అన్ని స్త్రీని చేసుకున్నాడు కాబట్టి ఈ యొక్క మనుష్యుడు యెషయి, ఇశ్రాయేలు యెషయి ఆ పదవికి తగడు గనక ఆమెను విడిచిపెడితే, ఇదిగో యూదురాలను చేసుకుంటే, ఇశ్రాయేల్లో ఒక స్త్రీని చేసుకుంటే ఆ పదవికి తగునని అని ఆ ప్రభుత్వం చట్టం చేసినప్పుడు ఆ చట్టానికి లోబడి భార్యని విడిచిపెట్టి విడాకులు ఇచ్చి ఇశ్రాయేలు స్త్రీని చేసుకున్నాడు గనక ఆ
కోర్టుకి జడ్జి అయ్యాడు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, అన్నయ్యల ప్రేమకు దూరం అయిపోయాడు, అనురాగాలకు దూరం అయిపోయాడు, ఆస్తుపాస్తులకు దూరం అయిపోయాడు. అరణ్యములోకి వెళ్ళి గొర్రెలు కాసుకుంటూ ఉంటున్నాడు. ఎవరు? దావీదు. 12 సంవత్సరాల బాబుకి, 12 సంవత్సరాల బాలుడికి యవన ప్రాయములోనికి వస్తున్న సమయం అది. ఇంకా యవనస్తుడు కాదు. 12 సంవత్సరాల బాబు అంటే ఇంకా యవనస్తుడు కాదు, బాలుడే. ఆ సమయంలో వచ్చేసరికి ఆ యొక్క సింహమును, ఆ ఎలుగుబంటిని తమరగలిగిన ధైర్యం ఎలాగొచ్చింది దావీదుకి? తన తండ్రి గొర్రె మందలోంచి గొర్రె పిల్లను ఎత్తుకుని పోతూ ఉంటుండగా, ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని పోతూ ఉంటుండగా సింహము నోటు నుండి గొర్రె పిల్లని ఎలా కాపాడగలిగాడు? ఆ ఎలుగుబంటి నుంచి ఎలా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని బిడ్డలారా, అతడు యేసుతో సహవాసం చేస్తున్నాడు. దేవుడితో ఏం చేస్తున్నాడు? సహవాసం చేస్తూ ఉన్నాడు. అమ్మ చెప్పిన బోధ మీద నమ్మకం ఉంచాడు. హల్లెలూయా. ఎవరు చెప్పిన బోధ? అమ్మ చెప్పిన బోధ. అమ్మ చెప్పిన బోధ ఎవడైనా విన్నా సరే వాడు ఖచ్చితంగా భూమి మీద బాగుపడతాడు. ఇంట్లో అమ్మ చెప్పిన బోధ వినాలి, సమాజములో అమ్మ చెప్పిన బోధ కూడా. ఇంటిలో అమ్మ కంటే సమాజంలో ఉన్న అమ్మే గొప్పది. హల్లెలూయా. ఎవరమ్మ? సంఘము. గత కాలంలో, గత కొన్ని వారాల కింద ఈ మాట చెప్పాను మీకు, నేను మర్చిపోతారేమో. సంఘము నీ తల్లి. సంఘం ఎవరు? నీకు విద్యాబుద్ధులు నేర్పే తల్లి. సొలొమోను తల్లి మాట విన్నాడు, గొప్పవాడయ్యాడు. దావీదు తల్లి మాట విన్నాడు, గొప్పవాడయ్యాడు. మోషే తల్లి మాట విన్నాడు, గొప్పవాడయ్యాడు. బాప్తిసమిచ్చి యోహాను తల్లి మాట విన్నాడు, గొప్పవాడయ్యాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డ, నీ తల్లి బోధను త్రోసివేయద్దు. నీ సహవాసము నీ యొక్క తల్లితో ఉండాలి. తల్లి మాటే ధైర్యం ఇచ్చింది. దేవుడు గొప్పవాడు నాయనా. ఇలాగ ఇశ్రాయేలు మనందరినీ కూడా ఎర్ర సముద్రమును చీల్చి, ఫరో సైన్యమును ఎర్ర సముద్రం ముంచివేసి, దేవుడు ఇటువంటి అరణ్యమును ఇటువంటి అద్భుత కార్యాలు చేసుకుంటూ దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన తల్లి వివరిస్తూ ఉన్నది, కార్యములన్నీ కూడా వివరిస్తున్నప్పుడు దావీదుకి దేవుని మీద అచంచలమైన విశ్వాసం పెరిగిపోయింది. ఆ బాలుడు ఉన్న సమయంలోని సింహమును తరిమాడటండి. ఎవరు తరిమాడట? ఎంత విచిత్రం అండి! సింహం మనుషులను తరుముతుందా? మనుషులు సింహం తరుముతారా? కానీ సింహం ఏం చేశాడంట? పారిపోతుండే, దాని వెనకాల పడి వెళుతుంది. దాని నోట ఏముంది? గొర్రె పిల్ల ఉన్నది. ఆ గొర్రె పిల్లని విడిపించాలి, తండ్రి చేత మాట అనిపించుకోకూడదు అని పరుగులెట్టి ఆ సింహమును వచ్చాడు. ఎవడరా నా వెనకాల వస్తుంది తప్ప గొర్రె సింహం దావీదు మీద తిరగబడినప్పుడు దావీదు దాన్ని ఏం చేశాడంట? 12 సంవత్సరాల బాలుడికి సింహమును చేర్చగలిగిన ధైర్యము, శక్తి ఎక్కడ దొరుకుద్దా? ఉంటుందా? దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి దేవుని శక్తి అతని మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవుని శక్తి చేత ఆవరించబడి ఉన్నాడు. ఆవరించింది. గడ్డి పరకను చీల్చినట్టుగా చీల్చి పాడేశాడు అండి. సంసోను కూడా అంతే. సంసోను అది పెద్దవాడైనప్పుడు చేశాడు ఆ పని. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్యతో నువ్వు ఉన్నట్లయితే లేని ధైర్యం నీకు వస్తుంది. ఏమండి? నీ భారములన్నీ కూడా ఆయన మీద వేసేయి, నీ చింతలన్నీ ఆయన మీద వేసేయి. అంతే. వేయటం నేర్చుకోండి. ప్రభువా, నేను ఇలా ఉన్నానంటే నేను నిమిత్తముగా నేను ఇలా ఉన్నా, నేను ఏమి నా దగ్గర ఏమి లేదు, ఏం చేస్తావు చేయి, నువ్వు వాడుకో, నీ చేతిలో ఒక పాత్రగా వాడుకో. దేనికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధపెట్టండి. వాడుకోమని దేవునికి మనం అప్పచెప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను సిగ్గుపడనేవాడు, అవమానపరచనేవాడు. కానీ భూమి మీద దేవుడు ఒక తల్లి స్థానములు నిలబెడతాడు. హల్లెలూయా. ఒక మంచి తల్లి స్థానం నిలబెడతా ఉంటాడు.
యెరూషలేమును గురించి చెప్పుకోవడం కాదు, దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నటువంటి నిన్ను గూర్చి నీ ప్రజలు చుట్టూ ఉన్న వారందరూ చెప్పుకుంటారు, మా అమ్మ అని చెప్పుకుంటూ ఉంటారు. తల్లిని చెప్పించుకోవడం చాలా, అమ్మని చెప్పించుకోవడం చాలా అరుదు, చాలా ఈజీ. అరుదన్న క్షమించండి, చాలా ఈజీ. అమ్మ అనిపించుకోవడం చాలా ఈజీ, కానీ తల్లి అనిపించుకోవడం చాలా కష్టం. ఈ విషయం కూడా చాలా వారాల కింద చెప్పాను మీకు. నేను అమ్మ అనిపించుకోవడం చాలా కష్టం. అసూయ ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, భేదం ఉండకూడదు, విమతములు ఉండకూడదు. ఏమండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రేమతో నింపబడిన వారి తల్లి అనిపించుకుంటూ ఉంటారు. నాన్న అనిపించుకోవడం ఈజీ, తండ్రి అనిపించుకోవడం కష్టం. కష్టం. అందరినీ సమానంగా చూడాలి, అందరినీ సమానంగా చూడాలి. దేవునికి ఉన్నటువంటి మనసు తండ్రికి రావాలి, అమ్మకున్న మనసు దేవునికి ఉన్న మనసు అమ్మకు రావాలి. అది తల్లి అంటే. దేవునికి ఉన్న మనసు తల్లిలోనికి రావాలి, అప్పుడు తల్లి అనిపించుకుంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, జనముల తల్లి అని ఎంత అన్నారంటే యెరూషలేమును గురించి. ఆ యెరూషలేములో ఆ తల్లి ఒక కుమారుని మనకు కనిచ్చింది, అందరికీ ఇచ్చింది. ఆ కుమారుడు పేరు ఏం పేరు? మన ప్రభు అయిన యేసయ్య. కొడుకు పుడితే మన కొరకు, ఈ భూమి మీద కొడుకు పుట్టాడు అనుకోండి, ఎవరి కొరకు? మన కొరకు అనుకుంటా, అంతే కదా. ఏమండి, అమ్మ ఏమో అత్తవారింటికి వెళ్ళిపోతుంది, కొడుకు పెళ్లి చేసుకుని ఎక్కడ ఉంటాడు? మన ఇంట్లో ఉంటాడు. తల్లి ఎవరి చోట ఉండాలి? ఇప్పుడు ఈ తల్లి కొడుకు చోటనే ఉండాలి. తల్లిదండ్రులు ఎక్కడ ఎవరి చోటనే ఉండాలి? వృద్ధాప్యంలో కొడుకు చోటనే ఉండాలి. కాబట్టి కొడుకు మనకి ఎంతో ప్రశంసనీయంగా కనబడుతుంటాడు భూమి మీద, కానీ అంతకు మించిన తల్లి మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరు? యెరూషలేము. యెరూషలేము మనకు తల్లి అని ఎందుకు అనిపించింది? చక్కటి కొడుకును కనిచ్చింది గనక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి అందాల కొడుకుని, ఈ ప్రపంచమును కాదు ఈ విశ్వమును విమోచించగలిగిన కొడుకుని, ఈ విశ్వమును పరిశుద్ధపరచగలిగిన కొడుకుని, ఈ విశ్వంలో పాపు నీతిమంతులుగా చేయగలిగిన కొడుకుని కన్నది గనక, అందరి క్షేమము కోరింది గనక ఆమె జనములు తల్లిని పిలుస్తారట. దేవుని బిడ్డలారా, సియోను పురం అనే పాటలో అదొక పల్లవి. జనముల తల్లి అనిపించుకున్నది యెరూషలేము, ఇజ్రాయెల్ దేశం. అందుకని ఈనాడు ఇజ్రాయెల్ దేశంలో ప్రపంచ పట్టణములో ప్రతి దేశము కూడా ఆ దేశమును గురించి కలవరిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? నీ తల్లి అది. ఆ తల్లి కన్నటువంటి, నిజంగా ఆ మాతృభూమి కన్నటువంటి కొడుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడి నుంచే వచ్చాడు ఆయన కొడుకు, విశ్వమును కొడుకు అయ్యాడు ఆయన. ఇందాక స్వరూప పాట పాడాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆనందము మహానందమైన పాట, ఆనందమైన పాటలో ప్రభున ఆ కొడుకును బట్టి విశ్వమునకు ఏమైంది? యెరూషలేము తల్లి అయినది. స్వార్థం చూసుకుందా, అసూయ చూసుకుందా, ద్వేషం చూసుకుందా? ఏం చూసుకోలేదు. ఈ కొడుకు నా కొడుకు కాదు, విశ్వమునకు కుమారుడు. ఈ కుమారుడు దేవుని కుమారుడు. ఎందుకు కన్నదంటే విశ్వము యొక్క పాపములన్నీ మోయడానికి కన్నటువంటి తల్లి, విశ్వమును విమోచించగలిగినటువంటి కుమారుని కన్నది కాబట్టి ఆ విశ్వమునకు తల్లి అయినది. విశ్వములో ఉన్న ప్రపంచంలో మనుషులందరూ నీతిమంతులుగా చేయగలిగినటువంటి కుమారుని కన్నది కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పాలస్తీనా దేశం, ఇశ్రాయేల్ దేశము లో పుట్టినటువంటి యేసు ప్రభువు వారు అందరికి ఏమయ్యాడు? కుమారుడు అయ్యాడు. కుమారుని కనిచ్చిందని మనకి. ఆ కుమారుని అంటే కాదు, ఆ తల్లి గడ్డ మీద ఆ కుమారుడు తన ప్రాణముని ఏం చేశాడు? అర్పించాడు. ఆ కుమారుని కూడా అబ్రహాము ఇస్సాకును అర్పిస్తే ఈ తల్లి దేవుని కుమారుని ఏం చేసింది? మన కోసం అర్పించింది.
ఆ కుమారుడు ద్వారానే మనకేం దొరుకుతుంది? నీతి దొరుకుతూ ఉన్నది, పరిశుద్ధి దొరుకుతూ ఉంటున్నది, రక్షణ దొరుకుతూ ఉంటున్నది. ఆ కుమారుడితో సహవాసం చేయమని బైబిల్ చెబుతూ ఉంటున్నది. ఆ సహవాసం చేసినటువంటి వాడు దావీదు కనుక దావీదు ధైర్యంతో బ్రతుకుతున్నాడు. అన్నీలు దూరంగా ఉన్నప్పటికీ, నాన్న దూరంగా ఉన్నప్పటికీ, అమ్మ చనిపోయినప్పటికీ కూడా దేవుని మీద మక్కువతో, అందుకని అన్నయ్య దూరంగా ఉన్నారు, తండ్రి దూరంగా ఉన్నాడు, అమ్మ చనిపోయింది, అందుకని ఏకాకిని ప్రభువా నేను వెదుతుడని ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ లోకంలో నేను ఎవరిని ఏకాకిని కానీ ఏకాకిగా జీవించాడా? లేదు 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 లేదు. దేవుని బిడ్డలారా, అనేక మంది ఆత్మీయులను ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ప్రపంచానికి దేవుని గ్రంథముగా అతని జీవిత చరిత్ర మనకు కనబడుతూ ఉంటున్నది. మొదటి సమూయేలైనా, రెండో సమూయేలైనా, మొదటి రాజులైనా, మొదటి దినవృత్తాంతంలో, కీర్తన గ్రంథమైనా ఎవరు కనబడుతున్నారు మనకి? దావీదు కనబడుతూ ఉంటున్నాడు. దావీదు కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని మీద మనం ఆనుకున్నట్లయితే, దేవునితో మన సహవాసం చేసినట్లయితే అంతకు మించి చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఎందుకంటే దేవునిలా మారాలి. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశ. అలా మార్చగలిగిన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం కలిసి ఉండాలి. ఎవరితో ఉండాలి? మనం దేవుని ఆత్మతో కలిసి ఉండాలి, పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి, సహవాసంతో కలిసి ఉండాలి. నీ జీవితం అనేక మార్లు పిరిగితనంలోకి వెళ్ళిపోతున్నావు, నీ జీవితం అనేక మార్లు నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావు, నిస్సాయస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటున్నావు. ఎందుకని? నీ జీవితం ఉండవలసిన వానితో ఉండడం లేదు, ఉండకూడని వాడితో ఉంటున్నాయి కనుక బలహీన పడిపోతూ ఉంటున్నావు. మన జీవితము దేవుని వాక్యముతో ముడిపడి ఉన్నది. ఇది ఎవరు విడదీయరాని బంధం. ఇది మన బ్రతుకు దేవునితో ముడిపడి ఉన్నది. ఎవరు లోకస్తులు ఎవరు కూడా విడదీయలేని బంధం ఇదని పౌలు చెబుతూ ఉంటున్నాడు. దేవుని నుంచి మనల్ని ఎడబాపువాడు ఎవడు అంటున్నాడు పౌలు. ఎందుకంటే దేవునితోనూ వాక్యముతోనూ సహవాసముతోనూ మన జీవితాలు ఏమైనా పెనవేసుకుని ఉన్నవి, విడదీరాని బంధముతో ఉన్నవి. ఆ బంధము గురించి యోనాతాను మాట్లాడుతాడు, దావీదు మాట్లాడుతూ ఉంటాడు. ఆ బంధాన్ని విడదీయాలని సౌలు మధ్యలోకి వచ్చాడు. కానీ రాజైనప్పుడు కూడా సౌలు మాట లెక్క చేయలేదు యోనాతాను, దావీదు కూడా. ఈ బంధాన్ని విడదీయాలని ఈ లోకం మన మధ్యకు వస్తూ ఉంటున్నది. ఈ బంధాన్ని విడదీయాలని ఈ లోక ఆచారములు, ఈ లోకములో ఉన్న ఆప్యాయతలు, ఈ లోకములో ఉన్న ప్రేమలు, ఈ లోకములో ఉన్న సామాజిక అన్యాయాలు కూడా మన మధ్యకు వస్తూ ఉంటుంది. దేవుని నుంచి దూరం చేయాలని. ఇంత గొప్ప రక్షణ రుచి చూసిన తర్వాత, ఇంత గొప్ప దేవుని రుచి చూసిన తర్వాత ఈ దేవుని విడిచిపెట్టి లోకముతో కలిసిపోతామా? దేమలాగా ఈ లోకపు ఆశలు, ఈ లోకపు తంత్రాలు, ఈ లోకపు మంత్రాలు, ఈ లోకపు నడమంత్రాలు, ఈ లోకంలో మనుషులు ఎంత సిరి కలిగినా సరే లోకం ఒక మాట అంటుంది, నడమంత్రపు సిరి అంటూ ఉంటారు. ఏ సిరిది? నడమంత్రపు సిరి అంటే అర్థం ఏంటి? రెక్కలు కట్టుకుని ఎగిరిపోయే సిరి అంటే కొంచెం సేపు కనబడుతుంది, తర్వాత నడమంత్రపు సిరి ఎగిరిపోవటం నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఎగిరిపోవటం మాత్రం ఖాయం, నిజం. ఇది దేవుని బిడ్డలారా, దాన్ని ఆశించి ఒకరినొకరు పొడుచుకున్నారట. దాన్ని ఆశించి ఒకరినొకరు పొడుచుకున్నారు. దేవుని బిడ్డలారా, దేవునితో మన సహవాసం ఉండాలి. సహవాసం ఉంది కనుకే అపోస్తులందరూ కూడా అద్భుతాలు చేయగలిగారు. హల్లెలూయా. నేను అంటూ ఉంటున్నాను, ఇక్కడ ఉన్న సామాన్య వాళ్ళు కూడా, కనీసం ప్రార్థన చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. నీతో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ సహవాసం దేవునితో ఉంటే, వాక్యముతో ఉంటే. నువ్వు చదువుకోక్కర్లేదు, నువ్వే విద్యాభ్యాసం చేయవసరం లేదు.
నీ సహవాసము యేసుతో ఉంటే, నీ సహవాసం వాక్యముతో ఉంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని నీలో ఉన్న శక్తిని బయటికి తీయాలి, నీలో ఉన్న బలాన్ని బయటికి తీయాలి, నీలో ఉన్నటువంటి అద్భుతాలు బయటికి రావాలంటే నీలో ఉన్న వాని మీద దృష్టి పెట్టాలి. హల్లెలూయా. నీలో ఒక బలహీనుడు లేడే, నీలో ఒక బలవంతుడే ఉన్నాడు. నీకు సామర్థ్యం ఇవ్వలేని వాడు లేడే నీ దీంట్లో, నీ మనసులో, నీ హృదయంలో సామర్థ్యం కలిగిన వాడే ఉన్నాడు. ఆ దేవుని మీద మనం మనసు పెట్టినట్లయితే దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? అద్భుత కార్యములు చేస్తూ ఉంటాడు. యేసుప్రభు శిష్యులని, చదువుకోలేని పామరులండి అద్భుతాలు చేశారు లేదా? వాళ్ళ చేతి కచ్చిములు, వాళ్ళు నడుస్తున్న నీడ ఆ రోగుల మీద పడినప్పుడు రోగులందరూ ఏం చేయాలంట? స్వస్థపరచబడి. ఎలా జరిగింది ఇది? యేసుతో సహవాసం చేశారు. ఎవరితో సహవాసం చేశారు? వాళ్ళు చెప్పట్లేదు, అన్యులు చెబుతున్నారు. ఓరు బాబాయ్, వాళ్ళ జోలికి వెళ్ళకండి, యేసుతో వాళ్ళు ఏం చేస్తున్నారు? సహవాసం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, యేసయ్యతో సహవాసం, వాక్యంతో సహవాసం ఉండాలి. ఎందుకు శక్తి పొందుకోలేకపోతున్నాం? ఎందుకు బలహీనమైపోతూ ఉంటున్నాం? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎందుకు విత్తనం ఫలించడం లేదు ఆలోచన చేసావా? ఈ మాట కూడా కొన్ని వారాల కింద చెప్పాను. ఎందుకు నీలో ఉన్న వాక్యం ఫలించలేకపోతుంది? ఎందుకు నీలో ఉన్న వాక్యం నీకు ధైర్యం సమకూర్చలేకపోతూ ఉంటున్నది? దేవుని వాక్యముతో సహవాసము లేక, దేవునితో సహవాసము లేక. దేవుని బిడ్డలారా, మనుషులతో సహవాసం. మనకి ఎవరితో సహవాసం? జోగి రాసుకుంటే ఏమొస్తుంది? బూడిద వస్తుంది. కానీ దేవుడు నువ్వు రాసుకుంటే బూడిద కూడా ఏమవుతుంది అక్కడ? దేవుని బిడ్డలారా, నిన్ను స్వస్థపరిచే తైలమైపోద్ది. హల్లెలూయా. దేవుడు మనం రాసుకోవాలి, దేవుడు మనము కూడా రాసుకుని పూసుకుని తిరగాలి. అంతేగాని మనుషులు కాదు, మనుషులతో సహవాసం కాదు, మనుషులతో మాట్లాడడం కాదు, దేవునితో మాట్లాడడం నేర్చుకోండి. ఎంత అద్భుతాలు జరుగుతాయి తర్వాత చూద్దరు. కానీ దేవునితో మాట్లాడడం నేర్చుకోండి. లోకముతో నువ్వు మాట్లాడడం నేర్చుకుంటావు, లోకములో ఉన్నవాడితో మాట్లాడుతావు. నీవు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళను దేవునితో మాట్లాడడం నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు చీకటి శక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునితో మాట్లాడడం నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు మంత్రించే వాళ్ళతో మాట్లాడగలుగుతూ ఉంటున్నారు. వాళ్ళు దేవునితో మాట్లాడడం నేర్చుకున్నారు కాబట్టి దుష్టులతో వాళ్ళు మాట్లాడడం నేర్చుకున్నారు. వాళ్ళు దుష్టులతో మాట్లాడగలుగుతూ ఉన్నారు. దేవుని వాక్యమును బట్టి ధైర్యం అండి. ఈ భూమి మీద బ్రతకడానికి మనకు కావలసిన ధైర్యము కానీ డబ్బు కాదు. ఈ భూమి మీద మనకు బ్రతకడానికి ఏం కావాలి? ధైర్యము కావాలి. ఆ ధైర్యం ఇచ్చేవాడు ఎవరు? ఏ దేవుడు దావీదుకు ధైర్యం ఇచ్చాడు, ఏ దేవుడు యోసేపుకు ధైర్యం ఇచ్చాడు, ఏ దేవుడు మొర్దెకైకి ధైర్యం ఇచ్చాడు, ఏ దేవుడు ఎస్తేరుకు ధైర్యం ఇచ్చాడు, ఏ దేవుడు షడ్రకు మేషకు అబేద్నెగోలకు దానియేలుకు ధైర్యం ఇచ్చాడు, అదే దేవుడు నీకు ఏమిస్తాడు? ధైర్యం ఇస్తాడు. బ్రతకడానికి ఇది చాలు. మనకి ధైర్యం ఉందంటే ఆటోమేటిక్గా శరీరం శక్తి వచ్చేది రాదా? చెట్టు కష్టపడమని లేదా తుసపోతలు నిద్రపోతాం సోమరిపోతులాగా. ఏముంది? దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఆగి నిద్రపోతాం. ఆరోగ్యం అంతా పోయిన తర్వాత దేవుని పని చేయలేదు, దేవుని పని చేయాలి, సువార్త ప్రకటన చేయాలి, పత్రికలు పంచిపెట్టాలి. ఎప్పుడు వస్తుంది ఆలోచన? దిక్కుమాలి మనస్తత్వం, మనిషి యొక్క మనస్తత్వం. ఆరోగ్యం అంతా పోయేకంట దేవా నీ కొరకు పరిగెత్తాలని ఉందంటాడు. ఆరోగ్యం ఉన్నప్పుడేమో తన స్వకీయ దురాశలు చెప్పు నడుచుకుంటూ ఉంటారు. ఆరోగ్యం పోయిందో దేవుని కొరకు పరిగెత్తాలంట. మానవ ఆలోచనల నుంచి మనం బయటకు రావాలి, శరీర ఆలోచనల నుంచి బయటకు రావాలి. దేవుని బిడ్డలారా, యేసుతో ఉండడం నేర్చుకోండి, వాక్యముతో ఉండడం నేర్చుకోండి. ఈ కడవరి కాలంలో మోసపరిచే ఆత్మ సాతానుడు తానే వెలుగుతో దేవేశం ధరించుకుని ఒక ఆత్మ భూమి మీద భయంకరంగా సంచారం చేస్తున్నాడు. దేవుని సంగమ రిక్కరించుకుని వినండి మాటలు. సాతానుడు తానే వెలుగుతో వేషం ధరించుకున్నాడు. వాడి భూమి మీదకి వచ్చి మనుషులందరినీ మభ్య పెడుతూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. అద్భుత కార్యములు కొంతమంది, స్వస్థపరిచే కార్యములు కొంతమంది, ఆ కార్యములు కొంతమంది, పేర్లు పెట్టడం పిలవడం కొంతమంది,
రక్షణ కార్యం ఎటుపోయిందో పోయింది, మారు మనసు ఎటుపోయిందో పోయింది, పాపక్షేమం ఎటుపోయిందో పోయింది. అద్భుత కార్యములు కావాలి, ఆశ్చర్య కార్యములు కావాలి, మహత్కార్యములు కావాలని చెప్పేసి వీటి వెంట పడుతూ ఉంటున్నారు. వాక్యమునే వదిలిపెట్టేసి ఉంటున్నారు. నీవు నేను అలా ఉండవద్దు. అద్భుతాలు జరిగిన దేవుడు, అద్భుతం జరగకపోయినా దేవుడే. అటు త్వరలోని ఈ లోకాధికారి క్రైస్తవ సేవకులు చేసే అద్భుత కార్యాల కంటే గొప్ప అద్భుత కార్యములు సాతాను యొక్క ప్రవక్తలు, సాతాను యొక్క సేవకులు చేయబోతూ ఉంటున్నారు. ఈ లోకాధికారి యొక్క అధికారులు చేయబోతూ ఉంటున్నారు. ఈ పీఠాధిపతుల ద్వారా దేవుడు సాతాను గొప్ప అద్భుత కార్యములు చేయబోతూ ఉంటున్నాడు. మోసపోకండి. ఆ మాట చదువుకుని ముగించేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్తమైన బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి యుండును. ఎవరంట? అప్పుడే పాపం రక్షణలోకి వచ్చారు వాళ్ళు. అప్పుడే వాళ్ళు ఏం చేశారు? రక్షణలోనికి వచ్చారు. నశించున్నవారు తాము రక్షింపబడుటకై వచ్చారు. కానీ వాళ్ళకి ఏమి లేదంటే సత్య విషయమైన ప్రేమను అనగా వాక్యమును వెంబడిద్దాం, వాక్యమును అనుసరిద్దామనే స్థితిలోకి వచ్చేసరికి ఇక్కడ ఏం చేద్దంటే ప్రభునందు ప్రేమైన వాళ్ళారా సాతాను యొక్క రాక ఎలా ఉంటుంది? అబద్ధ విషయమై బలముతో ఉంటుందటండి. ఎలా ఉంటుందటండి? బలముతోనూ అక్కడ చెబుతున్నాడు. దయచేసి ఏమండి? సమస్తమైన బలముతోనూ. సమస్తమైన బలముతో అంటే చచ్చిపోయినోడు కూడా లేపుతాడనమాట. సాధారణ ఏం చేస్తాడు? చచ్చిపోయినోడు కూడా బ్రతికిస్తాడు. సాతానుకు ఆ శక్తి ఉందా? లేడు. కానీ దేవుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? వాడికి ఇస్తాడు. ఏమంటే దేవుడు ఎందుకు ఇస్తాడండి అని చాలా దేవుడు వాడికి శక్తి ఇస్తే మరి ఈయన ఏంటండి, ఈయన ఏం చేస్తాడు? సోచన చూస్తాడా? ఎందుకంటే ప్రేమను అవలంబింపక పోయిరి గనుక. దుష్టత్వానికి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని కమ్మగా అప్పచెప్తాడండి. దేవుడే కావాలని చేస్తాడు, అప్పచెప్పేస్తాడు. ఎన్నిసార్లు గర్తించకపోతే మనం ఏమంటాం? నీ కర్మరా ఎలాగెడితే వీడు అంటాం. అంటే ఏంటి? తల్లి ఏ తల్లి అయినా సరే ఆడికి కీడు సంభవిస్తుందంటే తల్లి అప్పచెప్తుంది, వాడికి అప్పచెప్పదండి. దయచేసి రోమపత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. 1వ అధ్యాయం 26వ వచనం రోమపత్రిక. ఆ భాగాన్ని అలా అట్టు పెట్టుకోండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించిరి. చాలు. తుచ్చమైన అభిలాషలకు ఏం చేశాడంటే వాళ్ళని అప్పగించాడట. ప్రభునందు ప్రేమ 26వ వచనం కూడా చదువుకుందాం చూడండి. 24వ వచనం కూడా చదవండి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు ఎవరు అప్పగించారంట? అరే రక్షిద్దామని చెప్పేసి సిలువలో ప్రాణం ఇస్తే మనుషులు ఏం చేస్తారంటే దేవుడు. ఎందుకంటే దేవుని మహిమను ప్రతిమా రూపములుగా మార్చేసుకుని ఎంత చెప్పినా సరే, నీ రుజువులు చూపించినా, వేదాల్లోంచి రుజువులు చూపించినా, ఖురాన్ షరీఫ్ రుజువులు చూపించినా, హైందవులోంచి రుజువులు చూపించినా, క్రైస్తవులోంచి రుజువులు చూపించినా మనుషులు ఏం చేయట్లేదు, నమ్మడం లేదు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? తుచ్చమైనటువంటి అభిలాషలకు ఏం చేస్తాడంట? అంతేకాదు అపవిత్రతకి ఏం చేస్తాడంట? అప్పగించేస్తాడటండి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 42వ వచనంలో కూడా, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 42వ వచనంలో కూడా, అందుకు దేవుడు వారిని
విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచి. ఏమని సేవించడానికి? అరే దేవుని సేవించడం ఇశ్రాయేలు ఏర్పాటు చేసుకుంటే దేవుడు ఎవరికి అప్పచెప్పాడు? ఆకాశ సైన్యానికి అప్పచెప్పేస్తున్నాడు అండి. ఎందుకని? మీ శిక్షకు మీరే పాత్రులు అని చెప్పేసి అప్పచెప్పేస్తూ ఉంటున్నాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, దుష్టుడు రాక ఎలా ఉండదంట? బల్లముతో ఉంటూ ఉంటుంది. దేవుడే పర్మిషిస్తున్నాడు వాడికి. చచ్చిపోయిన బతికించరా అంటున్నాడు, వాడు బతికించేస్తున్నాడు. వీడు పాస్టర్ గారు వచ్చి, ఈ ప్రవక్త వచ్చి, లేకపోతే అపోస్తుడు వచ్చి, ఈ సేవకుడు వచ్చి ఎంత ప్రార్థన చేసినా సరే చచ్చిపోయినాడు బ్రతకట్లేదు. ఇప్పుడు మనుషులందరూ కూడా ఈ ప్రార్థన చేసి బ్రతికించలేని పాస్టర్ గారు చోటి ఉంటారా? లేకపోతే అక్కడ జస్ట్ ఒక మరి లే లాజరు లేమని బయటకు రమ్మని పిలవగానే వచ్చినట్టుగా వాడు కూడా ఏంటంటే వాడు పేరు పెట్టి సుబ్బారావు లే అని లేచి నిలబడతాడు. ఇప్పుడు విశ్వాసులు ఎక్కడుంటారు? ఇప్పుడు వాడి బలము కూడా, వాడి రాక కూడా అలాగే ఉంటుందటండి. అంతేగాని ఇంకేమన్నాడు? వాడి రాక అబద్ధ విషయమే సమస్త బలము నానా విధములైన సూచక్రియలు. ఏంటది? నానా విధమైన సూచక్రియలు. ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తాను. డబ్బులు ఉన్నవాడు రుణబాధల్లో ఉన్నాడు, డబ్బు లేనివాడు కూడా రుణబాధలు. ఏటావోత అందరూ కూడా ఎక్కడ ఉన్నారు? ఏదో బాధల్లోనే ఉన్నారు. ఈ బాధలతో ఎలా చిన్నగా చేరిన తర్వాత రోడ్డు మూల ఎక్కడో గుడి ఉంటుంది, ఆ గుడిలోంచి ఒక మాట అనబడుతుంది. ఆ కాలంలో ఒక మాట అనబడుతుంది, అప్పయమ్మా ₹1,00,000 అప్పు ఉన్నదని బాధపడుతున్నావు కదూ, నీ ₹1,00,000 అప్పు గురించి నువ్వు చింతపడకు, సాయంత్రం కల్లా నీ ₹1,00,000 అప్పు తీరిపోద్ది అని ఒక స్వరం వినబడుతుంది మూల నుంచి. అక్కడ ఎవరబ్బా నా పేరే పెట్టారు, నా పేరే పిలిచారు. తెరమోసి ఎక్కడ చూసినా మనుషులు ఎవరు కనబడరు, కానీ రోడ్డు మూల చిన్న గుడి ఒకటి ఉంటుంది. ఆ గుళ్ళోంచి వస్తున్న స్వరం అది. ఆమె చెప్పినట్లు కానీ అతను చెప్పినట్లు కానీ సాయంత్రానికి ఎవడో ఒకడు వచ్చి అమ్మాయి ₹1,00,000 తీసుకో, పలానా మంచి పంపించని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు చర్చ్కి వస్తారా, అక్కడికి వెళ్తారా చెప్పండి? ఏమండి? ఇప్పుడు దేవుడు యేసు ప్రభు దేవుడు ఈయన నమ్ముతారా, లేకపోతే నిజమైన దేవుడు ఆమె లేదా ఆయన నమ్ముతారా? వాని రాక సమస్య విధమైన సూచక్రియలతోనూ బలముతోనూ ఉండబోతూ ఉంటున్నది. అరే ₹1,00,000 అప్పు ఇచ్చిన వాడు నాకు దేవుడు అవుతాడు. కానీ ప్రార్థన చేసినది, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి, ఇన్ని సంవత్సరాలు గుడికి వెళ్ళిన, ఇన్ని సంవత్సరాలు కానుకలు ఇచ్చిన, నా ప్రార్థన ఆలకించకుండా, నా మేలు చేయకుండా ఉన్నాయి, ఈయన దేవుడు ఎలాగవుతాడు నాకు? ఎందుకంటే వాళ్ళు ప్రేమను అవలంబించడం లేదు. హల్లెలూయా! దేని అవలంబించడం లేదు? ప్రేమను అవలంబించట్లేదు కనుక దేవుడు వాని తుచ్చమైన అభిలాషలకు విడిచిపెడుతున్నాడు. కానీ ఆ సాతాను చేయబోతున్న అద్భుత కార్యములు అవి కనబడుతూ ఉంటుంది. ఇంకేమన్నాడు అక్కడ? ఆకాశములో నుంచి ఏమొస్తుందటండి? అరే ఏలియా కాలంలో ఆకాశంలో అగ్ని వచ్చింది, కానీ ఈ కాలంలో ఎవరు కురిపించారండి? ఆకాశంలో అగ్ని వచ్చేస్తుంది, కురిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని శక్తిని నమ్ముతారా నమ్మరా? తస్మా జాగ్రత్త, నీ రక్షణ అద్భుతాల మీద కట్టబడకూడదు. నీ రక్షణ అద్భుతాల మీద, సూచక్రియల మీద కట్టబడకూడదు. నీ రక్షణ యేసుక్రీస్తు యొక్క శిలువ యజ్ఞం మీద కట్టబడుతూ ఉండాలి. దేవుడు నన్ను స్వస్థపరచకపోయినా, నా జీవితం అద్భుతాలు చేసిన, అద్భుతాలు చేయకపోయినా, యేసే నా దేవుడని నమ్మాలి. మర్చిపోకండి ప్రసంగాన్ని మీరు ఎప్పుడు కూడా. యోబు వంటి వారమై ఉండాలి. యోబు సంగతి కూడా యాకోబు జ్ఞాపకం యోబు కూడా మనమంటి వాడే. యోబుని జ్ఞాపకం చేసుకోమని యాకోబు చెప్తున్నాడు, ఏలియాని జ్ఞాపకం చేసుకోమని యాకోబు చెబుతూ ఉంటున్నాడు. యోబెట్టని సహనము కలిగిన వాడు అని యోబు గురించి చెబుతూ ఉంటున్నాడు యాకోబు. ఏలి ఎంత రోషము కలిగిన వాడు అని ఏలియా గురించి చెబుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ రక్షణ క్రీస్తు అని బండ మీద కట్టబడాలి, కానీ అద్భుతాల మీద కాదు.
ఆశ్చర్యకార్యాల మీద కాదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ తెగులు వచ్చినా సరే దేవుడు దాన్ని మేలుగా మలుచుకుంటూ ఉంటాడు. శృతి నీకు తగి ఉన్నది యేసువా అనే పాటలో తెగులు కూడా నీ సంకల్పము నెరవేరుస్తుందట. తెగులు కూడా ఏం చేస్తాడట? దేవుని సంకల్పం. దేవుని సంకల్పం నిజమేనండి. తెగులు కూడా దేవుని సంకల్పం నెరవేర్చిన నిదర్శనం ఎవరంటే నేనే, మా కుటుంబమే. మా అమ్మకు ఆ తెగులు రాకపోతే నేను మీ మధ్య నీ వాక్యం చెప్పేవాడిని కాదు. అది నాకు పుట్టికే ఉండేది కాదు, నాకు పుట్టికే ఉండేది కాదు. కానీ తెగులు కూడా దేవుని సంకల్పం ఏం చేస్తుంది? నెరవేరుస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే యేసుతో ఉండాలి, వాక్యముతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి. ఈ మూడు మర్చిపోకండి. శిష్యులు ఎవరితో ఉన్నారు? యేసుతో ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. అనేక మందిని ఏం చేశారు? పరిశుద్ధపరచబడ్డారు. వారు వాక్యముతో ఉన్నారు. వాక్యం అని దేవుని రూపంలో కానీ మార్చివేసింది. ఎవరు యేసుని గుర్తుపట్టగలిగిన స్థితి లేదండి వాళ్ళకి. ఆ యొక్క పిలాతు గవర్నర్కి, ఆ సైన్యానికి, ఆ గుంపులో ఎవరు యేసు అని గుర్తుపట్టలేకపోయారటండి. ఒకడొచ్చి చూపిస్తేనే కానీ, పలానా వాడు యేసు అని చూపిస్తేనే కానీ వాళ్ళకి తెలియలేదండి. దేవుని బిడ్డలారా, అటువంటి రూపము దేవుడు మనకి ఇస్తూ ఉంచాడు. దేవుని బిడ్డలారా, యేసు రూపములోనికి మనం రావాలి. దావీదు కూడా అదే గానం చేస్తున్నాడు. నీ రూపము నాకు చాటు చేయకుము, పరమును నాకు చోటు ఇవ్వమంటాడు. నీ రూపము నాకు చోటు చేస్తే పరలోకము నాకు చోటు లేదు ప్రభువా. నీ రూపము నాకు చూపిస్తే పరలోకము నాకు చోటు ఉన్నది. కాబట్టి యేసు వాక్యముతో సహవాసం చేయండి, వాక్యముతో సహవాసం చేయండి, దేవునితో సహవాసం చేయండి, అలాగే పరిశుద్ధులతో సహవాసము చేయండి. అదే చెప్తాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడితోనూ కూడా ఉన్నది కనుక అద్భుతములు నీ జీవితంలో జరుగుతాయి. అద్భుత కార్యం జరుగుతాయి. నీకు ఎక్కడ లేని ఎనలేని ధైర్యం, దేవుణ్ణి బట్టి ఎనలేని ధైర్యం వస్తుంది. ఎటువంటి భయంకరమైన సంగతి అయినా సరే టేక్ ఇట్ ఈజీగా ప్రభు చూసుకుంటాడు లాంటివంటే. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన వాళ్ళు కనుక మన ఆత్మీయ జీవితంలో మర్చిపోకండి, దేవునితో సహవాసం చేయండి, వాక్యంతో సహవాసం చేయండి, పరిశుద్ధులతో సహవాసం చేయండి. చేసినవాడు లోకమును ప్రభు దగ్గర నడిపిస్తూ ఉంటాడు. లోకం మీద నీకు విజయం దొరుకుతుంది, పాపం మీద విజయం దొరుకుతుంది, మరణం మీద విజయం దొరుకుతుంది. ప్రభువుతో మనకు పాలు పంపులు దొరుకుతూ ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.